హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే చక్కగా స్వామివారి కోసం మల్లెలొచ్చేసాయండి. ఫస్ట్ టైమ్ అండి. ఈ ఎండాకాలంలో కానీ, ఈ ఫిబ్రవరి నెల నుంచి స్వామివారికి ఇంకా మల్లెలు అందుతూ ఉంటాయండి. ప్రతిరోజు కూడా మల్లెల మాల వేస్తే ఇంత అందంగా ఉంటాడండి స్వామివారు. ప్రతిరోజు కూడా తెస్తారండి మా వారు ఒక మూర. మల్లెలున్న సీజన్‌లో అయితే ప్రతిరోజు తెస్తారండి. ఎక్కువ రేట్ అయినా సరే మల్లెలంటే నాకు చాలా ఇష్టమని చెప్పి స్వామివారికి తప్పకుండా తెస్తారండి. ఒక మూర నాకు పెట్టుకోమని ఇంకో 2 మూరలు తెచ్చినా కూడా నేను దాచిపెట్టైనా వేసుకుంటానండి. ఎందుకంటే సీజన్‌లో ఎండాకాలంలో బాగా రేటు ఉంటాయండి ఇవి. శ్రీరామనవమికి అట్లా మస్తు రేటు ఉంటాయండి. అయినా కూడా దాచిపెట్టి పెడతానండి స్వామివారికి అందంగా ఉంటుందని చెప్పి. ఒక్కరోజు తెచ్చినయి 2 రోజులు వాడతానండి. ఇలా చామంతులు, గులాబీలు పెట్టి చక్కగా అలంకరిస్తే స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. నిజంగా మల్లెపూలతో స్వామివారిని చూడక ఎన్ని రోజులైందోనండి. మీకు వీడియో పెట్టడం కాదండి. ఇట్లా నేరుగా నేను చూసుకుంటూ ఉంటే తృప్తిగా పూజా మందిరం దగ్గర నుంచి కదలాలనిపించదండి. ఎప్పుడూ కూడా ఇట్లా అలంకారం చేసుకుంటూనే కూర్చోవాలనిపిస్తది. ఎంతసేపు కూర్చుంటావే, ఎంతసేపు చూసుకుంటూ ఉంటావు నీ దేవుడిని అని మా వారు ఊకే అంటూ ఉంటారండి. మల్లెలు తెచ్చినప్పుడు మాత్రం ఇలా సంతోషంగా ఉంటదండి నాకు. ఆ సంతోషంలో దీపం కూడా ఇయాల ఎంత బాగా కుదిరిందో చూడండి. నాకు చాలా మంచిగా ఇలాగే పెడతానండి. ప్రతిసారి వేరు వేరుగా పెట్టాలనుకోని వేరు వేరు దీపాలు చేస్తూ ఉంటానండి. ఇలా దీపాలు పెట్టేటప్పుడు మనము కొంచెం తమలపాకు పెట్టి, తమలపాకు పైన బియ్యం పోసిన తర్వాత పసుపు, కుంకుమ వేసుకొని, ఈ బియ్యపిండి దీపాన్నయితే దాని మీద పెట్టుకొని నేతితో వెలిగించుకోవచ్చు, లేదా నువ్వుల నూనెతో వెలిగించుకోవచ్చు. ఎలా వీలుంటే అలాగండి. ఇంట్లో ఏది ఉన్నా కూడా నువ్వుల నూనె ఉంటే దాంతో వెలిగించుకోవచ్చు. నెయ్యి ఉంటే వెలిగించుకోండి. శనివారం రోజున నేను ఇలా దీపారాధన చేసుకున్నానండి. శనివారం రోజు పూజ చేసిందంతా మీకు పెడదామని నిన్న చాలా ట్రై చేశానండి. కుదరలేదండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.